నమస్తే అండి. ఈరోజు లింగముద్ర గురించి తెలుసుకుందాం. లింగముద్ర మీ 2 చేతులు అలా ఇంటర్లాక్ చేసి ఎడమ చెయ్యి చిటికెన వేలు కిందకుండాలి. 2 చేతులు ఇంటర్లాక్ చేసేటప్పుడు ఎడమ చెయ్యి చిటికెన వేలు కిందకి, అలాగే ఎడమ చెయ్యి బొటన వేలు పైకుండాలి. మీ కుడి చెయ్యి చూపుడు వేలు, కుడి చెయ్యి బొటన వేలు 2 కలిపి ఉంచండి ఫోల్డ్ చేసి. చూసారా? 2 చేతులు అలాగే ఇంటర్లాక్ చేసి ఎడమ చేయి చిటికెన వేలు కిందకి రావాలి. అలాగే కుడి చేయి కుడి బొటన వేలు 2 కలిపి ఉంచండి. అలాగా 2 కలిపి ఉంచండి. అలాగా రౌండ్గా చుడుతూ ఎడమ చేయి బొటన వేలుని చుడుతూ అలాగా కలిపి ఉంచండి. ఎడమ చేయి బొటన వేలు పైకి ఉండాలి, ఎడమ చేయి చిటికెన వేలు కిందకు ఉండాలి ఇంటర్లాక్ చేసేటప్పుడు. ఇది లింగముద్ర అనమాట. ఈ లింగముద్ర చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఈ వెంట్రలో చాలా చాలా ఉపయోగకరం ఈ ముద్ర. హస్తముద్రలో ఇదొక ముద్ర. బాడీలో విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వింటర్లో బాగా కూలింగ్ ఉంటుంది కదా, బాడీలోనే వేడి బాగా పెరుగుతుంది. గుండెలో మంట, కఫం, ఊపిరితిత్తుల్లో కఫం, తర్వాత లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈ లింగముద్ర బాగా చాలా వరకు తగ్గించేస్తుంది. బరువు బాగా తగ్గుతారు, క్యాలరీలు తగ్గితే బాగా హీట్ పెరుగుతుంది. అందుకే ఈ వింటర్లో చాలా ఉపయోగకరం అన్నమాట ఈ యొక్క లింగముద్ర. ఈ ముద్ర పెట్టుకుంటూ మీ యొక్క బ్రీతింగ్ని అలా గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, నమస్తే.